గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అంటే వెరీ బిగినింగ్ లో అప్పుడు ఇంకా అదేదో అభిలాష ఇలాంటి సినిమాల్లో వచ్చినప్పుడే ఆయన నాన్నగారు వేటూరి గారు అప్పుడే పట్టేశారు. అంటే ఆయన రావటం ఒక ఒక అంటే ఒక ఏజ్ గ్యాప్ ఉంది ఒక హీరోల మధ్య. ఏజ్ గ్యాప్ అని యంగ్ హీరో వచ్చేప్పుడు జనంలో ఒక ఉరుత ఊగించినట్టు. ఇప్పుడు ఎలాగైతే మీరు మన జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే రామ్ చరణ్ తర్వాత మన బన్నీ వీళ్ళంటే ఎలా ఉద్రేకం వచ్చిందో ఆ రోజుల్లో ఆయన వస్తే అలా ఉద్రేకం వచ్చింది జనానికి. పైగా ఆయన ఒక్కడే అయిపోయాడు. అంటే ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేయటం, ఫైట్స్ చేయటం, జనంలో ఒక ఐడలైజేషన్ స్టార్ట్ అయింది ఒక కొత్త తరానికి. రామారావు గారు ఎలాగైతే గుండమ్మ కథలో నిక్కరేసుకొని పాటలు పాడి ఎలాగైతే ఐడలైజ్ అయ్యాడో ఆయన అలా అయిపోయాడు. ఇప్పుడు మనం ప్రస్తావించుకున్న పాటకే ఈ యమహా నగరి పాట మొత్తం లిరిక్స్ అన్ని విన్నాక, పాట అంతా విన్నాక చిరంజీవి గారు అప్పటికప్పుడు నాన్నగారికి ఏదో బహుమతి ఇచ్చారని చెప్తారు, నిజమేనా? అప్పటికి అంటే ఆయన వినేటప్పటికి లేట్ అయింది. కాకపోతే రికార్డ్ అయిన వెంటనే దత్ గారు, తర్వాత అశ్విని దత్ గారు, తర్వాత మణి శర్మ వీళ్ళు ఏంటంటే ఒక గజమాల, అంటే పూర్వం ఇప్పుడు లేదు మాలలు వేయటం, రోజెస్తో ఒక పెద్ద మాల, తిక్కు మాలను తయారు చేయించి తీసుకొచ్చి ఆయనకి వేసి స్వీట్స్ పంచుకొని నమస్కారాలు చేశారు ఆ రోజున థియేటర్లో. ఎర్లీ మార్నింగ్ ఒక 6-7కి అయింది రికార్డింగ్, రాత్రి మొదలెడితే. అది పాడి పాపం దాంట్లో ఒక చిన్న విషయం ఏంటంటే ఉదిత్ నారాయణ అనుకుంటా పాడింది. ఆయన భార్య బెంగాలీ అట. ఓకే. ఆ రోజు ఆ మర్నాడు ఉదయం ఆవిడ పుట్టినరోజు. తను ఫ్లైట్ ఎక్కబోతూ గురువు గారు ఇంత గొప్ప పాట పాడాను బెంగాలీ వాళ్ళ మీద, మా ఆవిడకి ఇదే కానుక అని చెప్పి ఆ క్యాసెట్ తీసుకుని వెళ్ళాడు. అట్లా అదొక చిన్న అంటే అది అనుకోకుండా వచ్చిన, అంటే ముందు రోజు మొదలెట్టిన సింగింగ్ మర్నాడు అయింది. అండ్ వేటూరి గారు చాలా పాటలు కారులో తిరుగుతూనే రాపించారు. అంటే ఆయన డిక్టేషన్ ఇస్తుంటే ఆయన ఓరల్గా చెప్తుంటే అసిస్టెంట్స్ రాసుకునేవాళ్ళంట. ఆయన చాలా పాటలు కారులో రాశారు అని చెప్తారు. అలాంటి ఒక పాట ఏమన్నా గుర్తుందా మీకు? ఏ పాట రాశాడు అని చెప్పలేము. ఎందుకంటే ఎక్కువ ఆయన 75% చెట్టు కింద కూర్చొని రాసేవాడండి. హోటల్ రూమ్స్లో వాటిల్లో రాయటం అనేది చాలా తక్కువ, ఉండదు. అనేక రకాల కథలు ఉంటాయి. 5 హోటల్స్లో రూములు ఉండేవి. అవును, అది అవి యాక్చువల్గా 5 హోటల్స్ లేవు మెడ్రాస్లోనే లేవు. 5 స్టార్ హోటల్స్ 2-3 ఉండేవి. ఆయన ఏం చేసేవాడంటే వీళ్ళు ఒకటే పీడించి తింటున్నారు, ఆయనకు రాసే మూడు ఉండేది కాదు, రాయలేక కాదు, ఎందుకు నాకు రోజు ఇదే చాకరీ కదా అని ఒక అసిస్టెంట్ తీసుకెళ్ళి ఒక రూమ్లో పడేసేవాడు. ఇప్పుడే వస్తాను నాన్న, నేను ఇక్కడే ఉన్నానని చెప్పి ఎవడు ఫోన్ చేసినా అని చెప్పి ఇక్కడ పెట్టేవాడు. ల్యాండ్ లైన్కి కానీ ఎవరిని వస్తే అక్కడ వస్తారులే అని ఇంకో 2 చేరుకునేవాళ్ళు. ఇంకో హోటల్లో ఇంకో రూమ్ తీసి అక్కడ 2 పడేసి ఆయన హాయిగా ఏ బీచ్లోనో పచ్చిమిరపకాయ బజ్జీలు తింటూ కాలక్షేపం చేసేవాడు వేరే ఫ్రెండ్స్తోనో. ఓకే. అట్లాగా అవాయిడ్ చేయడం కోసం తీసిన రూమ్స్ అవి. ఆయన ఉండేది, ఆయన చెప్తున్నానండి, ఆయన చాలా సింపుల్ లైఫ్. ఒకవేళ హోటల్లో వండాల్సి వస్తే ఆయన నేల మీద పడుకుంటాడు, బెడ్ మీద ఎప్పుడు పడుకోడు. ఇంట్లో కూడా అంతే. అవునా? నేల మీద ఒక పట్టా వేసుకుని, తిక్కు పట్టా, చెయ్యి తల కింద చెయ్యి దిండు కూడా పెట్టుకోవడానికి తల కింద చెయ్యి పెట్టుకుని పడుకుంటాడు. ఏసీ పడదు. అలాంటి వాడు 5 స్టార్ హోటల్లో ఏసీ రూమ్ తీసుకుని ఆయన ఉండడు. మరి అందరూ బయట 4 రూముల్లో ఉండేవారు, 5 రూముల్లో తీసేవాడు. కాబట్టి వీళ్ళని ఏమార్చడం కోసం తీయటం. ఎందుకంటే ఇప్పుడు దొరకలేదు అన్న తర్వాత ఇంటికి వస్తారు, ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటే ఆ రోజు అయిపోతుంది కదా. ఈ హోటల్లో ఫలానా రూమ్ లో ఉన్నాడు, ఆ హోటల్లో ఫలానా రూమ్ లో ఉన్నాడు, అన్ని వాటికి ఆయనే పే చేసుకున్నాడు. వీళ్ళని ఏమార్చడం కోసం అసిస్టెంట్ డైరెక్టర్లు పెట్టి అలాగా, నాయన నీకు సాయంకాలం లోపల పాటిస్తాను రా, నువ్వు ఇక్కడ కూర్చో ఎంజాయ్ చేయి, వాడు హాయిగా ఏదో వాడికి కావాల్సింది ఏదో తెప్పించుకుని, అంటే ఎక్సెప్ట్ మందు ఏదో చేసేవాళ్ళు. అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారే తప్ప ఈయన వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం చేసిన ఇదే తప్ప ఆయన ఎంజాయ్మెంట్కి ఎప్పుడో 5 స్టార్ హోటల్లో రూములు తీసుకుని, ఎందుకంటే ఇంట్లోనే లేదు ఆయన మంచం. ఆయన హార్డ్ నేల మీద పడుకుంటేనే ఆయన నిద్రపడుతుంది. అండ్ నేను విన్నదాని ప్రకారం ఆయన మంచి భోజన ప్రియుడు అంట. అది కరెక్ట్. మీరే మీ ఊళ్ళో ఫలానా, మీ ఊళ్ళో కాజా కాదు ఇంకోటి ఏదో ఉంది అంటే మేము వచ్చేస్తాడు మీ వెనకాల, అదేంటో చూడాలని, ఎలా చేస్తారో దాని టేస్ట్ ఏంటో, అంత ఒక భోజన ప్రియత్వం ఉంది ఎక్కడ ఏదన్నా. అది చాలా వరకు న్యాయంగా అందరూ ఏదో చెప్పుకుంటున్నారు కాబట్టి అంతవరకు ఆయన. వేటూరి గారికి ఇష్టమైన ఆహారం అంటే ఏంటి? ఆయనగా వంకాయ కూర, గోంగూర పచ్చడి,
ఆవకాయ చాలా ఇష్టం, అంటే బాగా ఇష్టమైనది. మొత్తం తెలుగువారి రుచులు. తెలుగు నాకు వంకాయ అంటే చాలా ఇష్టం. ఎన్ని రకాలుగా అంటే ఆయిల్ లేకుండా ఎన్ని రకాలుగా చేసినా అది ఎంజాయ్ చేస్తాడు. గోంగూర పచ్చడి అది, తర్వాత కంది పచ్చడి అంటే చాలా ఇష్టం. మా మామగారు చాలా బాగా చేసేది, అది చాలా ఇష్టపడి తినేవాడు. అండ్ స్వీట్స్ ఎక్కువ ఉండేది కాదు, జస్ట్ చిన్న బైట్సే తప్ప ఫుల్ స్వీట్ తింటూ ఉండదు. వేటూరి గారి ప్రస్థానం మొత్తం చూసుకుంటే ఆయనకి సినిమా తప్పించి వేరే వ్యాపకం లేదు, ఎక్కడా డీవేట్ అవ్వలేదు, రాజకీయాలతో ఎప్పుడు సంబంధం లేదు. కాకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఈయనకి చాలా ఇష్టం అంట. ఆ అసోసియేషన్ గురించి కాస్త చెప్తారు. అదే చెప్పానండి, మా ఆంధ్ర జనత అనేటువంటి పత్రిక కాంగ్రెస్ పార్టీ నడిపినటువంటి ఒక పత్రిక అండి. వాళ్ళదే ఇంకొక పత్రిక కూడా మన ఇంటర్వ్యూలోనే భరద్వాజ గారు చెప్పారు, శ్రీమాత అనేది. అట్లాగా ఆ పత్రికల్లో ఆయన ఎడిటర్గా పనిచేయటం వల్ల కాంగ్రెస్ నాయకులందరూ అంటే వీళ్ళకి 3 తరాల ముందు వాళ్ళ నుంచే పరిచయాలు, బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర నుంచి. అట్లాగా పరిచయాలని ఆ పొలిటికల్ పీపుల్ని అలా అంతకుముందు నేను చెప్పినట్టు మన ముత్యాల రాజా గారు నేషనల్ లీడర్స్ని పరిచయం చేయడం, తద్వారా లోకల్ లీడర్స్ పరిచయం, ఈ తరాలన్నింటినీ అలా వెళ్తున్నప్పుడు ఈయన పరిచయం అయ్యాడు. నేను స్వయంగా వాళ్ళ ఇంట్లో నేను 2-3 సార్లు కాఫీ తాగాను, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోనే. మన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఉండేది. మా నాన్నగారు ఏదో పని మీద పంపిస్తే ఆయన పాపం ఉదయం ఆ పోర్టుగల్లో కూర్చుని పేపర్ తిరిగేసేవాడు, మొత్తం పేపర్ అంతా చదివి అన్ని పేపర్లు, అప్పుడు లోపలికి వెళ్ళేవాడు. పొద్దున పూట వెళ్తే ఆయన కాఫీ ఇచ్చేవాడు, తాగుతూ నాన్నగారు చెప్పిన మాట. అలాగా ఆయన వచ్చినప్పటి నుంచి దాదాపు ఒక యువ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి పరిచయం ఉంది. అది మెల్లిగా అప్పుడప్పుడు మాట్లాడుకోవటం, సరళమైనటువంటి మాటలు, అంటే రాజకీయంలో అనేక రకాలు వస్తాయి, ఈయన శైలి ఆయనకి నచ్చింది, అట్లాగా ఇద్దరికి స్నేహం కుదిరింది. ఆఖరికి ఎట్లా అంటే నాన్నగారిని ఆయన పేరు పెట్టి పిలిచేవాడు కాదు, శంకరాభరణం గారు అని పిలిచేవాడు, అంత ఇష్టపడేవాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మీద ఒక డాక్యుమెంటరీ కూడా తీశాడు మా ఫాదర్. ఆయన పోతే అసలు ఆయన చాలా బాధపడ్డాడు, అసలు మేము కూడా ఓదార్చలేకపోయాం అనమాట, అంత బాధపడ్డాడు. ఆయనకి నివాళిగా ఒక డాక్యుమెంటరీ కూడా తీసి ఒక ఆడియో క్యాసెట్ చేయటం జరిగింది. ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారికి పెద్దగా సినిమా ఫంక్షన్స్కి రావటం కానీ ఇలా చేయటం ఇష్టం ఉండేది కాదు. ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన ఉండేవాడు. కానీ మా నాన్నగారికి సన్మానం చేసిన 2 సభల్లో ఆయన ముఖ్య అతిథిగా వచ్చి 2 సార్లు బంగారు కంకణం తొడిగాడండి. అంత ఇష్టం మా ఫాదర్ అంటే. చాలా సౌమ్యుడు. సెక్రటేరియట్కి మా ఫాదర్ ఎప్పుడన్నా పలకరించడానికి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళు అని ఊరికే సరదాగా కలుద్దామని హైదరాబాద్ వచ్చినప్పుడు వెళ్తే శంకరాభరణం గారు అని ఎదురొచ్చి ఆయన తీసుకెళ్ళి కూర్చోబెట్టి తర్వాత ఆయన కూర్చునేవాడు. సీఎంగా ఉన్నప్పుడు కూడా అంత మర్యాద ఇచ్చేవాడు. దీంట్లో నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఆయన కాలం చేసిన రోజు మధ్యాహ్నము ఫోన్ వచ్చిందండి, ఒక 1 గంట ప్రాంతంలో ఫోన్ చేసి, ఇలాగా మీ పర్మిషన్ కావాలి గురుగారు, మీ పాట మేము వాడుకుంటున్నాము, మీకు ఒకసారి చెప్పి మీ అనుమతి తీసుకుందామని అనుకుంటున్నామండి. ఏమిటి ఆ పాట? రాజువయ్య మహారాజువయ్య అని ఒకటిని చుక్కల్లోకి ఎక్కినాడు చంద్రుడు పాటలు వేసుకుంటున్నామండి అని. ఆ రోజు మొత్తం ఆ పాట. అవును అంటే నేను అడగక్కర్లేదు, నా వాడు రాజశేఖర రెడ్డి, మీరు వేసుకోండి అని చెప్పాడు. అంత ఇదే అనమాట, అంటే అంత మంచి మనిషి ఆయన. కానీ వీరిద్దరు స్నేహం బయట ప్రపంచానికి పెద్దగా తెలిసిన అంటే స్నేహం అంటే కలిసి తిరిగేంత స్నేహం కాదు, మర్యాద. ఆయన మనస్తత్వం ఈయనకి నచ్చింది. ఈయన మామూలుగా ఉండటం, ఏదో కవి అని అది ఇంకోటో సినిమా కవి అని ఇంత పేరున్నవాడని ఒక భేషజం లేకుండా కలిసిమెలిసి సరదాగా మాట్లాడటం ఆయనకి నచ్చింది. ఆ ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత తప్ప స్నేహం కలిసి తిరిగారని ఎక్కడ లేదు. ఇప్పుడే ఎదురుపడ్డప్పుడు సౌమ్యంగా మాట్లాడుకోవటం, పలకరించుకోవటం, అంతవరకే. నా దగ్గర చివరి 2 ప్రశ్నలు ఉన్నాయి సార్. ఒకటి కొంటె ప్రశ్న ఉంది, నాన్నగారికి సంబంధించింది. ఇంకోటి ఒక సీరియస్ క్వశ్చనే ఉంది. ఈ 2 ప్రశ్నలతో మనం ఇంటర్వ్యూ ముగిద్దాం. ఫస్ట్ కొంటె ప్రశ్న వచ్చేసి, మీరు ఎందాక అన్నారు ఆయన అందరితో తిరిగేవారు, వారి యవ్వనం గురించి అవన్నీ వినేవారు, యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి అవి అవగాహన చేసుకునేవారు అని చెప్పి అన్నారు అనమాట. అయితే ఆయన చాలా వయసు అయిపోయిన తర్వాత, అంటే పాటలు రాసే ఆఖరి స్థితిలో కూడా ఆయన రాసిన పాటలు వయస్సునామి, మన కంట్రీ సినిమాలో ముందే వచ్చింది. అది 2005-06 వయస్సునామి అనేది. ఇది 10 కదా సార్, 2010. సో వయస్సునామి కానీ,
అలాగే సూర్య గారు అంటే అమలాపురం, అంటే అమలాపురం కానీ, అరే 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 నన్నే చేర వచ్చే చెంచల అని చెప్పి ఒక సినిమా ఉంటుంది అనమాట. సో ఒక పాట ఉంటుంది. ఇలాగా అంత వయసులో కూడా ఆయన యువకుల ఆ పట్టును పట్టుకోగలిగారు, యువకుల నాడిని పట్టుకోగలిగారు. అదొక ఛాలెంజ్ అండి. ఇప్పుడు వయసు అనేది ఏముంటుంది దాంట్లో, ఆయన మాటే నేను చెప్తాను. ఐ హావ్ క్రాస్ దట్ ఏజ్. అంటే ఆ చిన్నప్పుడు కూడా అవి ఉన్నాయి, దొంగరాముడు కానీ ఇంకో పాట, ఆ ఏజ్లో మాకుండే మసాలా పాటలు మాకున్నాయి. ప్రతి ఏజ్లోనూ అది ఉంటుంది. నేను అవన్నీ దాటి వచ్చాను కాబట్టి ఆ మెమరీస్ ఉంటాయిగా మనిషి. ఇప్పుడు మీకు ఒక 30 ఏళ్ళు ఉంటాయి, కానీ మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏం చేశారో మీకు గుర్తుంది కదా సార్. ఒక 5 నిమిషాలు అయితే మీరు మళ్ళీ చిన్నపిల్లాడు అయిపోతారు కదా. మీ స్నేహితులు వస్తే అవన్నీ చెప్పుకుంటారు కదా. ఆ చెప్పడమే మా పాట. అంటే ఆ ఊహలు, ఆ ఊహని మళ్ళీ రీలీవ్ చేయడమే ఈ పాటలు. అంటే తన చిన్నప్పుడు కానీ తను చేయలేని పనులు కానీ అవి చేసి చూపించడమే పాట కింద ఆయన పెట్టుకున్నాడు తప్ప ఆ వయసులో రాయటం ఎవరైనా రాయొచ్చు. కాకపోతే ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి, ఆ కాలగమనంలోకి వెళ్ళిపోవాలి. అండ్ ప్రతి రచయిత కూడా ఈ రోజులో రచయిత నా చిన్నప్పుడు వచ్చిందండి అది, ఏదో ఆర్ఎస్కోపోయి పారేసుకున్నాను, ఎరకపోయి వచ్చాను. ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుకున్నప్పుడు నా వయసు వాళ్ళతో అలాంటి ముచ్చట్లే మాట్లాడుకుంటాం, అంతేగాని పెద్దవాళ్ళు అయిపోయాం కాళ్ళ నొప్పులు ఒళ్ళు నొప్పులు మాట్లాడుకోం కదా, సరదాగా ఉండేప్పుడు. సో ఇదే ఈ సరదా వాళ్ళు అడుగుతున్నారు, ఆ సరదాలోకి వెళ్ళిపోయి రాయటమే సార్. అండ్ ప్రతి రచయిత అలాగే వంగతోట మలుపుకాడ అని ఒక చాలా పెద్ద హిట్ సాంగ్ అభిలో, ఇట్లాంటివి ఆయన అప్పుడప్పుడు రాశాడు, అడిగారు రాశారు. వేటూరి గారికి జాతీయ అవార్డు వచ్చింది మాతృదేవోభవ సంఘంలో, రాలిపోయే పువ్వా నీకు రాగాలు ఎందుకు. బట్ ఆయన ఆ అవార్డుని అతి అరుదుగా వచ్చే అవార్డు అది, దాన్ని కూడా ఆయన వెనక్కి ఇచ్చేశారంట. తెలుగు భాషకి ప్రాచీన హోదా కల్పించలేను. ఆ సమయంలో అంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే తెలుగు మీద నేను చెప్తాను కదండి, పాత వాళ్ళకి రామారావు గారు కానివ్వండి, మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ తెలుగు వాళ్ళు. తెలుగు అంటే చాలా ఇష్టపడేవాళ్ళు. అంటే తెలుగు అంటే ఏమిటి, భాష ఒకటే కాదండి, మన నడవడిక కానివ్వండి, ప్రాంతం, మంచితనం, మన ప్రజలు, మన వాతావరణం, మన సంస్కృతి బాగుండాలి, దీనికి మనం ఏదైనా చెయ్యాలి. నేను పవర్లో ఉన్నాను, నేను ఉన్నతికి ఏదో ఒక ఆర్థికంగా పెట్టి ఒక ద డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసి చదువు చెప్పడంలోనూ తెలుగు, అది తెలుగుదనం అండి, పరిపూర్ణంగా తెలుగుదనం. ఈ తెలుగుదనం కోరుకుంటున్న వాడికి తెలుగు భాషని ప్రాచీన భాషగా గుర్తించనని చెప్పినప్పుడు మీకు ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, నా అన్నయ్య గారు ఎప్పుడో 11వ శతాబ్దం ఎప్పుడో పెట్టాడు, అది రాశాడు, ఇంకా 1000 ఏళ్ళు అవ్వలేదు, అయినప్పుడు ఇస్తాము అని చెప్పడం ఆయన బాధ కలిగించింది. అదే తెలుగు వన్ ఆఫ్ ద తమిళ్, కన్నడ ఎలాగ అంత ప్రాచీనమో అది కూడా అంత ప్రాచీనం. మనం నిరూపించలేకపోవచ్చు అన్ఫార్చునేట్లీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.